రాష్ట్ర నేను ఒక ఉపాధ్యక్షుడు పదవి. ఎమ్మెల్యే ఉన్నా చాలా సంతోషం. చాలా అంత పెద్ద పదవి నేను చేసేంత సమయం కేటాయించేంత ఇది లేదు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేసుకొని నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండనియండి అని చెప్పి, అది ఇంకెవరికైనా పనిచేసే వాళ్ళకి ఇస్తే సంతోషం, రెండు నాకెందుకులే అన్నట్టు నేను అడుగుతున్నాను. ఇంకేమి డిసైడ్ చేయాలి, అక్కడికి పోయిన తర్వాత అడుగుదాం. తొందరగా ఇవ్వాలనే కదా చూసిన పేపర్లో. థ్యాంక్ యూ. రాష్ట్ర నేను ఒక ఉపాధ్యక్షుడు పదవి. ఎమ్మెల్యే ఉన్నా చాలా సంతోషం. చాలా అంత పెద్ద పదవి నేను చేసేంత సమయం కేటాయించేంత ఇది లేదు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేసుకొని నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండనియండి అని చెప్పి, అది ఇంకెవరికైనా పనిచేసే వాళ్ళకి ఇస్తే సంతోషం, రెండు నాకెందుకులే అన్నట్టు నేను అడుగుతున్నాను. ఇంకేమి డిసైడ్ చేయాలి, అక్కడికి పోయిన తర్వాత అడుగుదాం. తొందరగా ఇవ్వాలనే కదా చూసిన పేపర్లో. థ్యాంక్ యూ. రాష్ట్ర నేను ఒక ఉపాధ్యక్షుడు పదవి. ఎమ్మెల్యే ఉన్నా చాలా సంతోషం. చాలా అంత పెద్ద పదవి నేను చేసేంత సమయం కేటాయించేంత ఇది లేదు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేసుకొని నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండనియండి అని చెప్పి, అది ఇంకెవరికైనా పనిచేసే వాళ్ళకి ఇస్తే సంతోషం, రెండు నాకెందుకులే అన్నట్టు నేను అడుగుతున్నాను. ఇంకేమి డిసైడ్ చేయాలి, అక్కడికి పోయిన తర్వాత అడుగుదాం. తొందరగా ఇవ్వాలనే కదా చూసిన పేపర్లో. థ్యాంక్ యూ. రాష్ట్ర నేను ఒక ఉపాధ్యక్షుడు పదవి. ఎమ్మెల్యే ఉన్నా చాలా సంతోషం. చాలా అంత పెద్ద పదవి నేను చేసేంత సమయం కేటాయించేంత ఇది లేదు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేసుకొని నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండనియండి అని చెప్పి, అది ఇంకెవరికైనా పనిచేసే వాళ్ళకి ఇస్తే సంతోషం, రెండు నాకెందుకులే అన్నట్టు నేను అడుగుతున్నాను. ఇంకేమి డిసైడ్ చేయాలి, అక్కడికి పోయిన తర్వాత అడుగుదాం. తొందరగా ఇవ్వాలనే కదా చూసిన పేపర్లో. థ్యాంక్ యూ.